ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, ఆశ్చర్య కార్యములు చేయు దేవా, అద్భుత కార్యములు చేయు దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఉదయకాల సమయంలో ప్రభు దినములు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ పరిశుద్ధ మందిరములోనికి మమ్మల్ని సమకూర్చారు. అందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించి దీవించి రక్షించి విమోచించి నీ సొత్తుగా నీ ప్రజలుగా చేసుకొని నీకు మహిమార్థంగా బ్రతుకుటకు కృప చూపుతూ మమ్మల్ని సరిచేస్తూ సరిదిద్దుతూ నీకు మహిమార్థంగా బ్రతికే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించారు. పాపములో శాపములో నివసిస్తున్న మా జీవితాలను సంధించారయ్యా. నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. మేము పరిశుద్ధులు అవ్వాలని మా కొరకు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారిని బలియాగము చేశారు. యేసు క్రీస్తు రక్తము వలన మా పాపముల నుండి కడిగి మేము పవిత్రముగా జీవించడానికి గొప్ప భాగ్యం అనుగ్రహించారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు దినములు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సంఘముగా మమ్మల్ని సమకూర్చారు తండ్రి. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని దీవెనికరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మాతో మాట్లాడండి. పాటల ద్వారా వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు సహాయము చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే ఘనత మహిమ కలుగునుగాక. మీ వైపు చూస్తూ మీపై ఆధారపడుతున్నాం. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు. ఇంకా ఎవరైనా వస్తుంటే సకాలంలో క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచండి, నీ సహాయం మాతో ఉంచండి. నీకు ఇష్టంగా, నీకు యోగ్యంగా, నీకు మహిమార్థంగా మేము ఈ సమయాన్ని గడపడానికి సహాయించి నీ ఆత్మ సంచారం మాకు దయచేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మానుసారమైన మనస్సు మాకు దయచేయండి. శరీరానుసారమైన మనసు నుండి విడిపించండి. మీరు మా మధ్యలోనికి రండి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో అందరూ అంతటా రక్షణ పొందడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మనోనేత్రాలు తెరవండి. నిన్ను అర్థం చేసుకోవడానికి కృప చూపించు. నీ వాక్యం వెలుడవుతుండగానే అది జీవము లేని వారికి జీవమును, నరాలను, మూలుగులను, కీళ్లను శోధించు నీ వాక్యాన్ని నీ ప్రజలకు వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాను. బలహీనుడనైన నన్ను కూడా ఏర్పరుచుకున్నారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 211. 3 చరణాలు పడదాం. 211. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని అనే పాట పాడదాం. 211లో లేకపోతే 209లో ఉంటాం. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమా తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. వర్ణింపతరమా
మహిమా గలిగిన నీ నామమును వర్ణింప మాతరమా. మహిమా గలిగిన నీ నామమును స్తుతింతుము స్తోత్రింతుము. పావనుడగుమా పరమా తండ్రిని స్తుతింతుము స్తోత్రింతుము. మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మాధురక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా. మాధురక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా. స్తుతింతుము స్తోత్రింతుము. పావనుడగుమా పరమా తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము. మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని. మా ప్రభువైన యేసుని పరిశుద్ధాత్మ ప్రియుని. ప్రియమగు కాపరులన్ ప్రియమారామా కొసగిన తండ్రి. ప్రియమగు కాపరులన్ ప్రియమారామా కొసగిన తండ్రి. స్తుతింతుము స్తోత్రింతుము. పావనుడగుమా పరమా తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము. పాట సంఖ్య 415. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా? ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా? నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు? నీ జీవితంలో
గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమల్చెగాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్లచెగాచెను. హృదయంపు తలుపు తెరువంగలేవా, యేసు ప్రవేశింపను. హృదయంపు తలుపు తెరువంగలేవా, యేసు ప్రవేశింపను. ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పింపవా. తన చేతులందు రుధిరంపు జారలు స్రవించె నీ కోసమే. తన చేతులందు రుధిరంపు జారలు స్రవించె నీ కోసమే. భరించె శిక్ష నీ కోసమేగా, ఒకసారి గమనించవా. భరించె శిక్ష నీ కోసమేగా, ఒకసారి గమనించవా. ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు హృదయమార్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయము ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయము ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా. ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పింపవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమార్పింపవా. చివరిగా పాట సంఖ్య 47 పాట సంఖ్య. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి అనే పాట పాడు.
పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహితుడి జయమనుతో సంతోషముతో సన్నిధిలో ఉత్సాహితుడి జయమనుతో తానేయనార్చే మహాకార్యములను పాపిని రక్షింపబలి ఆయన్ తానేయనార్చే మహాకార్యములను పాపిని రక్షింపబలి ఆయన్ శత్రుని రాజ్యము కూలాదోషను స్మరించుడి మీరందరును శత్రుని రాజ్యము కూలాదోషను స్మరించుడి మీరందరును ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించెనై ఐగుప్తు నుండి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించెనై ఐగుప్తు నుండి 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే మోషేకు తన సేవను నొసగే యెహోషువ జయమును పొందే శత్రుని రాజ్యం కూలాద్రోషన్ స్మరించుడి మీరందరును శత్రుని రాజ్యం కూలాద్రోషన్ స్మరించుడి మీరందరును
ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మేము కన రక్తముతో మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మేము కన రక్తముతో ఆత్మల చేర్చి సంగము కాటే ఆరీతిని కని స్మరించు ఆత్మల చేర్చి గము కాటే ఆరీతిని కని స్మరించు ఆయనను స్తుతించుడి సమస్త జనులారా యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో ఇదిలో ఉత్సాహించుడి జయమనుచు జనులారా యెహోవాకు గీతము పాడి పిలిచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమా ఎన్న స్వరము పిలిచెను ప్రభువు సేవకు మేము నేడే వినుమా ఎన్న స్వరము అర్పించుడి మీ జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట అర్పించుడి మీ జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి మన ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యెషయా పుస్తకం భక్తుడైన యెషయా రాసిన పుస్తకం 53వ అధ్యాయం 5వ వచనం.
చదవండి ఒకరు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ప్రార్థన చేసుకొని దేవుని మాటలో విని దేవుణ్ణి ఆరాధిస్తాం. కృప కనికరము కలిగిన దేవా, ప్రేమామయుడా, ఆపులమైన మేము మా గొంతులెత్తి పరిశుద్ధుడైన దేవుడైన మీ గురించి పాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినడానికి నీ సన్నిధికి వస్తున్నాం. మాతో మాట్లాడండి. మా హృదయాలు కఠినమైనవి, రాతి వలె తిరస్కారమైన స్వభావము కలిగినవి. వీటి నుండి మమ్మల్ని విడిపించండి. నీ వాక్యమును వినడానికి మంచి మనసు దయచేయండి. వినిన వాటిని గ్రహించడానికి కృప చూపించండి. మా జీవితాలను సంధించండి. పాపము నుండి విడిపించండి. పవిత్రులుగా, నీతిమంతులుగా చేయండి. నీ శిలువ శక్తి మాపై కుమ్మరించండి. నీ రక్త ప్రోక్షణ మాపై దయచేయండి. నీ ఆత్మ సంచారం మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరములోనికి వచ్చాం. దేవాలయములోనికి ఎందుకు వెళతారు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి. మనుషులందరినీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే నన్ను ఆరాధించాలి అంటాడు. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అంటే దేవుడు మన సృష్టికర్త. దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. మానవుడు తను తానే సృష్టించుకోలే. ఈ జీవరాశులను, ఈ సృష్టిని, ఈ సూర్య చంద్ర నక్షత్రములను, ఈ శూన్యమును, ఆకాశములను, భూమిని, భూమి మీద ఉన్న జలచరాలను, చెట్లను, సమస్తాన్ని, ఆకాశ పక్షులను ఆయన సృష్టించాడు. ఆయన అంటున్నాడు, సమస్తము సృష్టించి ఒక మానవుని ఒక ప్రత్యేకంగా తయారు చేసి, ఒక జ్ఞానయుక్తముగా మానవుని తయారు చేసి, ఒక ఆలోచన కలుగజేసి మానవునితో అన్నాడు, నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమండి, నిన్ను ఎవరు సృష్టించారో ఆయన జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుని జ్ఞాపకం చేసుకో అనలే, నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ప్రసంగి రాస్తాడు, దుర్దినములు రాకమునిపే వీటి యందు నాకు సంతోషము లేదు అనే మాటలు నువ్వు చెప్పక మునిపే నీ సృష్టికర్త ఎవరు నువ్వు జ్ఞాపకం చేసుకో అంటాడు. కాబట్టి మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు మనలను కలుగజేసిన విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏమండి, ఎలా కలుగు చేశాడు మనల్ని? జ్ఞానయుక్తంగా, ఆలోచించే వారిగా, దేవుని సృష్టిని ఉపయోగించుకొని ఒక కొత్త సృష్టిని, కొత్త వస్తువును తయారు చేసుకునే విధంగా. అంటే ఎంత గొప్ప దేవుడు మానవుణ్ణి ఇలా తయారు చేశాడు. మానవునికి కావలసినవన్నీ భూమి మీద ఏర్పాటు చేసి మానవుడు దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాడు. అయితే మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తూ, తన ఇష్టానుసారంగా భక్తి కలిగి ఇదే దైవోపదేశములు అనుకుంటున్నాడు. ఏ దైవోపదేశములు అనుకుంటున్నాడు.
అయితే దైవోపదేశములు దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి అనుభవంలో మన హృదయంలో నుంచి వచ్చే మాటలు ఆరాధన అవుతాయి. కాబట్టి మీరు ఆరాధించాలిగా. ఆరాధించాలంటే 2 శ్రేష్టమైన లక్షణాలు మీలో ఉండాలి. ఏంటి ఏవంటే, మీరు ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించడం అంటే ఆత్మానుసారమైన జీవితం కావాలి, ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి ఉండాలి. శరీరానుసారమైన జీవితం ఉంది, ఆత్మానుసారమైన జీవితం కూడా. శరీరానుసారమైన జీవితం ఇహలోకమైన వాటి కొరకే ఆలోచించి, ఈ లోకంలో నువ్వు కోరుకుంది జరిగితే అప్పుడు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తావు, అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు. ఏమండి, మానవుడు కోరుకుంటున్నది కూడు గుడ్డ గూడు, అంతే కదా. కూడు గుడ్డ గూడు. అయితే దేవుడిచ్చేది అది శాశ్వతమైనది, అది భూత వర్తమాన భవిష్యత్ కాలములలో కూడా ఉండేది. అంటే జరిగిపోయిన కాలములో దేవుడు ఇచ్చాడు, జరుగుతున్న కాలములో దేవుడు ఇస్తాడు, జరగబోయే కాలములో కూడా దేవుడు ఇస్తాడు. అది దేవుడిచ్చే ఆశీర్వాదం లేక రక్షణ. అనుదినము నిన్ను రక్షిస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు. నిన్ను ఒక మంచి అందమైన వాడిగా, అందమైన దానగా సృష్టించాడు. నిన్ను ఒక ఆలోచన చేసే ఒక వ్యక్తిగా చేశాడు. దేవుడు అన్నాడు, ఇదిగో నా జ్ఞానం నీకు ఇస్తున్నాను, కష్టపడు, పని చేసుకో, పంటలు పండించుకో, పని చేసుకో, నీవు బ్రతుకు, నీ బ్రతుకు నువ్వు ఆశీర్వదిస్తాను, నీ బ్రతుకు సంతోషకరమైనదిగా చేస్తాను. నీవు ఈ లోకం వదిలితే పరలోకములో యుగ యుగాలు దేవుని రాజ్యములో ఉండేటట్టు చేస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మనమేం కోరుకుంటున్నామంటే ఇహలోక సంబంధమైన కోరికలే. ఏమండి, ఇహలోక సంబంధమైనది బైబిల్లో రాయబడి ఉంది. ఇహలోక సంబంధమైనది శాశ్వతమైనది కాదు, శాశ్వతంగా కాని దాని కొరకు ఎందుకు నువ్వు ప్రయాసపడతావు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. ఆత్మానుసారమైన జీవితం అయితే పరిశుద్ధత, పవిత్రత, నీతిని వెదుగుతుంది. ఆ పరిశుద్ధత, పవిత్రత, నీతిని వెదిగితే అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు, ఆనందిస్తావు. నీ జీవితం మార్పు చెందుతుంది. దేవుడు భూమి మీద ఆశీర్వదిస్తాడు. ఈ భూమి వదిలినా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదే గొప్ప రక్షణ, ఇదే నిత్య రక్షణ, ఇదే శాశ్వత రక్షణ. మానవుడు తక్కిడో బిక్కిడో కాదు. గాలిలో గాలి కలిసిపోలే, మట్టిలో మట్టి కలిసిపోద్ది అనుకొని మానవుడు అజ్ఞాని అయి దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్నాడు. అయితే దేవుడే మానవుని వెతుకుతూ వచ్చాడు. ఏమండి, దేవుడే మానవుని వెతుకుతూ ఎంత పల్లెటూరుకైనా ఆయన వాక్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఎలాంటి మారుమూల ప్రాంతాలైనా కూడా దేవుని వాక్యాన్ని తన దాసుల ద్వారా తెలియపరుస్తున్నాడు. ఎందుకు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మానవుడు నశించిపోయాడు. పాపంలో, శాపంలో నివసిస్తూ శాంతి సంతోషము లేక, నెమ్మది లేక జీవిస్తున్న మానవుణ్ణి విడిపించి పవిత్రునిగా, నీతిమంతునిగా చేసి సంతోషభరితునిగా చేయాలని దేవుడు
కోరుకుంటున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు వింటున్నా నీవు ఎవరైనా సరే ఆయన ఎవరో తెలుసుకో. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి దేవాలయములోనికి వెళతారు. దేవాలయములో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఏమి చేస్తే దేవుణ్ణి ఆరాధించాలి అంటే, మొట్టమొదటిగా ఆయన మనలను సృజించాడు. దేవుని సృష్టిని చూడడానికి దేవుడు ఒక గొప్ప భాగ్యం అనుగ్రహించాడు మనకి. ఎంత ఆశ్చర్యం! ఏమండి, దేవుని సృష్టిని అనుభవించడానికి మనల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. కాబట్టి యెషయా ప్రవక్త రాస్తున్నాడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు. మానవుడు దేవుణ్ణి అతిక్రమించాడు. మానవుడు దేవుడు ఏం చేశాడు? అతిక్రమించాడు, తిరస్కరించాడు, దేవునికి విరోధి అయినాడు, దేవుని దగ్గరకు రాకుండా దూరమైపోయాడు. పాపములో నివసిస్తూ దేవుడంటే అర్థము కాలేనంత దూరమైపోయాడు. ఏమండి, దేవుడు అర్థము కాలేనంత దూరమైపోయాడు. దేవుడు ఎలా ఉంటాడు మానవునికి అర్థం కావడం లేదు. అందుకని మనకిష్టం వచ్చినట్లు దేవుళ్ళను మనం ఏర్పరచుకున్నాం. ఎందుకు ఏర్పరచుకున్నామంటే దేవుడంటే మనకు తెలియక. ఎందుకు దేవుడంటే మనకు తెలియలేదు? మన అతిక్రమ క్రియలను బట్టి. అతిక్రమం అంటే దేవుణ్ణి వ్యతిరేకించడం, దేవుణ్ణి తృణీకరించడం, దేవునికి విరోధంగా ప్రవర్తించడం. దేవుడు ఒక పిలుపునిచ్చాడు. నిర్గమకాండంలో రాయబడి ఉంది, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులవ్వండి. ఇది దేవుని పిలుపు. ఓ ప్రియులారా, ఓ మానవులారా, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులవ్వండి. నన్ను ఆరాధించాలంటే మీరు కూడా పరిశుద్ధులు అవ్వాలి. మీరు పరిశుద్ధులు అవ్వకుండా మీ ఆరాధన నేను అంగీకరించను. మీరు చేసే పూజ నేను అంగీకరించను. మీరు చేసే దాన ధర్మములు జప తపములు నేను అంగీకరించను. కారణం ఏంటి అంటే మీరు పాపములోనే నివసిస్తున్నారు. పాపములో నివసిస్తూ పాపములోనే కొనసాగుతూ నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడని బైబిల్ స్పష్టముగా తెలియపరుస్తుంది. అయితే ఏమి చేయాలి? మన అతిక్రమాలను ఎలా తొలగించుకోవాలి? దేవునికి ఎలా ఇష్టమవ్వాలి అంటే దేవుడు ఒక మార్గము ఏర్పరిచాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఏమండి, యేసు ప్రభు శిలువ మరణం చూశారా? ఎవరైనా ఎందుకు ఇలా శిలువలో చచ్చిపోవాల్సి వచ్చింది? ఒక అడ్డుకొయ్య, ఒక నిలువు కొయ్య, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తలలో ముండ్ల కిరీటం, పక్కటి ముగులలో బల్లెపు పోటు. ఎందుకు ఇలా చచ్చిపోయాడు? ఏమండి, స్వరూపము లేక, సొగసు లేక ఎందుకు ఇలా చచ్చిపోయాడు అంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడు. మానవుడు చేసిన అతిక్రమ క్రియలు, మానవుడు చేసిన తిరుగుబాటు. ఏమండి, కొంతమంది అంటారు దేవుడు లేడు, దెయ్యం లేదు. ఏమండి, కొంతమంది దేవుడు ఉన్నాడు కానీ ఎవరు ఎక్కడికి పోయినా ఎంత ఎతికినా కానరాలేదు. మానవుని యొక్క అతిక్రమ క్రియలు మానవుణ్ణి దేవునికి దూరం చేసినాయి. దేవుని మాటలు వినకుండా చేసినాయి, దేవునికి లోబడకుండా చేసినాయి. అయితే యేసు ప్రభు వారుగా ఈ లోకానికి వచ్చి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు.
రెండవదిగా చూడండి, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. ఏమండి? మన దోషములను బట్టి. దోషము అంటే పాపము. పాపం పాపం అంటే ఒక చిన్న పదం కదా, 3 అక్షరాలు, 2 అక్షరాలు, ఒక 0. పాపం, పాపము. ఈ పాపానికి ఉండే పవర్ ఎంత గొప్పదో తెలుసా? ఒక్కసారి మానవునిలోనికి పాపం జొరబడితే ఏమండి, దాన్ని తీసివేసుకోవడానికి ఎవరి వల్ల కాదు. ఆ పాపము నుండి విడిపించబడ్డానికి ఎవరి వల్ల కాదు. ఎంత ఆశ్చర్యం! పాపం చిన్నదే, అయితే దాన్ని తీసివేయడానికి మానవుని వల్ల కాదు. పాపానికి అంత పవర్ ఉంది. ఒక మంచి గొప్ప భక్తుడు అంటాడు, మానవునిలోనికంట పాపం ఎలా జ్వరబడుద్దంటే, మనకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి పోతే సెలైన్ ఎక్కిస్తారు. ఒక 5 లీటర్ల సెలైన్ ఎక్కిస్తారు. మన బాడీలోకి 5 లీటర్ల సెలైన్ వెళ్ళిపోతుంది. రెండో రోజు 5 లీటర్ల సెలైన్ నా లోనికి వెళ్ళింది కదా, ఏ రంధ్రంలో నుంచి వెళ్ళింది అని చూస్తే రంధ్రం కనపడదు కదా, కనపడద్దా? 5 లీటర్ల సెలైన్ నా లోకి వెళ్ళిందే, ఎక్కడి నుంచి వెళ్ళిందంటే అర్థం కాదు, రంధ్రం కనపడదు. మానవుడికి కూడా అర్థం కాకుండానే పాపం లోపలికి వెళ్ళిపోతుంది. పాపం లోపల. పాపము మానవుడు తయారు చేసిన పదం కాదు. కొంతమంది అనుకుంటారు ఈ క్రైస్తవులు ఎప్పుడు పాపం 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 అంటారు. ఏంది పాపం అంటారు? ఏమంటే పాపం క్రైస్తవులు తయారు చేసిన పదం కాదు. అది మానవుడు దేవునికి వ్యతిరేక అయిన తర్వాత జరిగిన స్వభావము. దేవునికి దూరమైన తర్వాత, దేవుణ్ణి అతిక్రమించిన తర్వాత మానవునికి కలిగిన స్వభావం. ఈ స్వభావము నుండి విడిపించుకోవాలని మానవుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో అండి. ఎక్కడెక్కడికో పోతున్నాడు, జపతపములు చేస్తున్నాడు, కొండలు ఎక్కుతున్నారు, లోయలు దిగుతున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, నిష్ఠాగరిష్ట కలిగిన భక్తి కలిగి ఉన్నారు. జీవితం మారిందా? పాపం నుండి విడిపింపబడ్డావా? ఏమండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగగొట్టబడెను. మన మానవుడు చేసిన దోషములు యేసుక్రీస్తు వారు సిలువలో నలగగొట్టబడ్డాడు. అరికా నుండి నడినెత్తి వరకు స్వరూపము లేదు, సొగసు లేదు, రక్తము కార్చాడు. కారణం మన దోషములు. ఏమండి, బైబిల్ చెప్తుంది, రక్తము చిందించకుండా మానవునికి క్షమాపణ లేదు. అందుకని మన పూర్వీకులు బలులు ఇస్తూ వచ్చారు. పాత నిబంధన కాలంలో దేవుడు బలిని ఏర్పాటు చేశాడు. నూతన నిబంధనలోనికి వచ్చాలకే, కృపాకాలంలోనికి వచ్చాలకే మానవులందరి కొరకు యేసు ప్రభు శిలువ మరణం పొందాడు. ఒకే ఒక బలి భూమి మీద మానవులందరి కొరకు దేవుడే ఒక బలియాగముగా అర్పించుకున్నాడు. తను తానే బలిగా అర్పించుకున్నాడు. కారణం పాపము నుండి విడిపింపబడాలి, మానవులు పరిశుద్ధులవ్వాలి. యేసు ప్రభువారు సమాధి చేయబడ్డాడు, చచ్చిపోయి ఆయన 3వ రోజు తిరిగి లేచినాడు. ఏమండి, క్రైస్తవులు ఈ దినాలని శ్రమల దినాలుగా పాటిస్తారు. కారణం యేసు ప్రభు 40 దినాలు శ్రమలు పడ్డాడు అని. వచ్చే నెల 3వ తేదీ గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు చచ్చిపోయిన దినాన్ని గుడ్ ఫ్రైడే అన్నారు. అంటే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అన్నారు. చచ్చిపోయిన దినాన్ని ఎడన మంచి శుక్రవారం అంటారా? ఏమండి, మన పండగలన్నీ జయంతులే కదా. మరణాలు ఏమైనా పండగ చేస్తారా? మరణాలు చేస్తారు పండగ. పుట్టినరోజులే పండగలన్నీ, మనం చేసే పండగలన్నీ పుట్టినరోజు. అయితే భూమి మీద చనిపోతే పండుగ,
ఒక వ్యక్తి చనిపోతే పండుగ ఎంత ఆశ్చర్యం అండి. చనిపోతే పండుగ. గుడ్ ఫ్రైడే అన్నారు దాన్ని. మంచి శుక్రవారం. యేసు ప్రభు వారు చచ్చిపోవడం మంచిదయింది. కారణం ఏమిటి అంటే, ఏమండి, మనుషులందరూ సావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ మనుషులందరి చావు నుండి విడిపించడానికి యేసు ప్రభు ఒక్కడే చనిపోయాడు. మనుషులందరిని మరణము నుండి విడిపించాడు. అందుకనే మంచిది అన్నారు. ఈ ఒక్క పదం చాలుదా ఆయన ఆరాధించడానికి? మనం చనిపోవాలి. మన స్థానంలో యేసు ప్రభు వారు చనిపోయాడు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచినాడు 3వ దినం. ఆయన అన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? మానవునికి మరణము కొట్టివేసిన దినం. మానవుని మరణము నుండి కొట్టివేసిన దినం. చూడండి, 53వ యెషయా పుస్తకం 53వ అధ్యాయం 10వ వచనములో అంటాడు, అతడిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలియాగముగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఏమండి, దేవుని ఉద్దేశము యేసు క్రీస్తు ద్వారా సఫలమైనది. సఫలమైందంటే నెరవేర్చబడినది. నెరవేర్చబడినది. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. యేసు ప్రభువును సిలువ మరణం పొందిస్తే, యేసు ప్రభు సిలువలో రక్తము కారుకుంటూ మేకులు కొనతో కొట్టబడి ముళ్ళ కిరీటం పెడబడితే దేవునికి ఇష్టమైందంట. కారణం, దేవుడు మానవులందరూ రక్షించగోరి మానవ రూపములో యేసు క్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చాడు. మానవుడు నశించాడు కనుక మానవుడే భూమి మీదకు వచ్చాడు. ఆయన రక్తం పరిశుద్ధ రక్తం. ఆయన రక్తం పవిత్రమైన రక్తం. ఆయనలో పాపము లేదు. ఆయన జన్మలో పాపము లేదు. ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. యేసు ప్రభు వారు భూమి మీద 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన నేలను ద్రాక్షారసంగా మార్చాడు. అద్భుతం కదా. ఆయన చచ్చిపోయి పాడి మీద మోసుకొని పోతుంటే బ్రతికించాడు. అద్భుతం కదా. ఆయన సమాధిలో చేయబడి విడిచిపెట్టబడిన 3 రోజులు లాజరును లేపాడు. ఎంత ఆశ్చర్యం. నీ పనులు ఎవరు చేయగలరు? దేవుడే చేయగలడు. ఆయన నేల మీద నడిచిపోయాడు. ఎంత ఆశ్చర్యం. ఏమండి, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మరణాన్ని జయించాడు. ఎంత ఆశ్చర్యం. ఇది అర్థం చేసుకున్నావా? 53వ అధ్యాయం యెషయా పుస్తకం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవాహు అతనికి బయలుపరచబడెను. ఏమండి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? ఎవడు నమ్ముతున్నాడండి? క్రైస్తవులు కూడా నమ్మడం లే. క్రైస్తవులు కూడా నమ్మడం. ఇంకే భక్తి కలిగి ఉండరు కానీ, ఉపవాసాలు కలిగి ఉండరు అని కానీ, ఏడిచినట్టు మొహం పెట్టుకుంటున్నారు కానీ, ఎవరు నమ్మారు ఆయన్ని? ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారు? ప్రశ్న గుర్తేస్తున్నాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? ఏమండి, ఎవనికి బయలుపరచబడెను? ఇది అనేక మందికి బయలుపరచబడుతుంది కానీ ఎవడు వినడం లేదు, ఎవడు నమ్మడం లేదు. కాబట్టి
యేసు ప్రభువారు మరణం మన జీవితాలకు క్షేమకరం. మన మరణానికి ఆయన మరణం హామీ. నేను మరణించాను, ఇక మీరు మరణించారు. మూడవదిగా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత కావాలంటే స్వస్థత కూడికలకి వెళ్ళబడలే. ఏమండి, మన వాళ్ళు ఏం చేస్తారు? స్వస్థత కూడికలు అంటే పరికిస్తారు. అడగపోయిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన చెయ్యి ఇట్టు పెడితే పడిపోతాడు, దులుపుకుంటాడు, లేచి వస్తాడు. ఏమైనా మారద్దా? అదేమైనంటే మాది మాది, మీది మీది, ఎవరి విశ్వాసం అవు. ఇదే ఆన్సరా? జీవితం మారాలి కానీ సమర్థించుకోవడం ఏంటి? ఏమండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోతే ఒక సైనికుడు పోయి, వీడు చచ్చిపోయాడో లేదో మనం వెళ్ళిపోవాలి కదా అని ఒక బల్లెపోటు తీసుకొని ఆయన గుండెల్లో గుచ్చాడంట. ఆ సైనికుడికి ఒక కన్ను గుడ్డంట. అప్పుడే ఆ రక్తము చిందించి ఆ కన్ను మీద పడితే అప్పటికప్పుడే స్వస్థత చేసిందంట, కన్ను బాగైపోయిందంట. అప్పుడు ఆయన క్షమాపణ కోరి ఆ ఉద్యోగం వదిలేసి జీవితమంతా దేవుని సేవ చేశాడంట. అదండి సిలువ శక్తి. అది. కాబట్టి అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఏమండి, మనము సమాధానంగా ఉండడానికి మన శిక్ష యేసు ప్రభువారి మీద పడింది. కాబట్టి మన ఆరాధనకు కారణం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పొందావా స్వస్థత? పాప రోగానికి స్వస్థత పొందావా? పాప రోగానికి స్వస్థ పొందితే మనం దేవుణ్ణి ఆరాధించాలి. చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన చనిపోయి సమాధిలోనే ఉండలే, ఆయన తిరిగి లేచినాడు. ఏమండి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, దేనికి? మరణానికి తను తానే అప్పగించుకున్నాడు. ఎవరో లాక్కపోయి ఆయన సిలువ వేయలే, ఆయనే సిలువకు ఇష్టంగా పోయాడు. కారణం మన అపరాధములకు. ఇందాక దోషములు, పాపములు చూసాం, ఇక్కడ అపరాధములు చూస్తున్నాం. అపరాధము ఏమండి, అపరాధం అంటే దేవుడు చెప్పింది చేయకపోవడం, దేవుడు చెప్పిన దానికి తిరుగుబాటు చేయడం మన అపరాధములు. మనం పాడబడతాంగా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా,
అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు నెపమెంచకనే నీ కృపలో అపరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా. కాబట్టి మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఎలా తీర్చబడాలంట? మనం నీతిమంతులం అవ్వాలి. మానవుని నీతి ఏంటంటే ఆయన భక్తి కలిగి ఉన్నాను సాల్లే అనుకుంటా, దాన ధర్మములు చేసి నేను నీతిమంతుడిని అనిపించుకుంటా. ఏమండి, ఎండల కాలంలో అయితే ఈ పెడతారు సలివేందరు, వాళ్ళ పేరు వేసుకుంటారు కదా. ఎందుకు? నీతిమంతులు అని అనిపించుకోవడానికి. ఈ మధ్య మజ్జిగ సలివేంద్రులు కూడా వచ్చేసాయి. మానవుడు చేసిన దాన ధర్మములు పుణ్య కార్యముల వల్ల మానవుడు నీతిమంతుడు కాలేడు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రక్తములో పాపములు కడగబడితే మానవుడు నీతిమంతుడు అవుతాడు. కాబట్టి యేసు ప్రభు తిరిగి లేచుట వలన, యేసు ప్రభు లేకపోతే మన భక్తి వేస్ట్, మన విశ్వాసము వేస్ట్, మన నిరీక్షణ వేస్ట్, అంతే కదా. ఆయన తిరిగి లేచాడు, ప్రతి మనిషిని సంధిస్తున్నాడు. ఆసియా ఖండములో ఆయన బెత్లెహేములో జన్మించి ఆయన శిలువ మరణం పొందితే గొల్గోతా కొండపైన ఈ శిలువ శక్తి ప్రపంచమంతా వ్యాపించింది. ఎంత ఆశ్చర్యం ఏమండి! ప్రపంచమంతా నలుమూలల ఆ శిలువ శక్తి వ్యాపించింది, ప్రతి మనిషిని సంధిస్తుంది. దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, మోసగాలు మారుతున్నారు. ఎంత ఆశ్చర్యం! మేమే నిష్ఠాగరిష్ట కలిగిన దైవ భక్తులు అనుకునే ప్రజలు కూడా మారిపోతున్నారు. అది శిలువ శక్తి. అయితే నువ్వు మారుతున్నావా? నేను మారుతున్నానా? అది ప్రశ్న. కాబట్టి యేసు ప్రభు వారు తిరిగి లేచుట వలన మనము నీతిమంతులముగా తీర్చబడినాము. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 17:3. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. ఏమండి, లేఖనాలు తెలియపరిచాయి. ఎప్పుడు తెలియపరిచాయి? మొదటి మానవుడు పాపము చేసినప్పుడే. ఏమండి, స్త్రీ సంతానము వలన నీకు రక్షణ కలుగుతుంది. ఎవరు స్త్రీ సంతానం? యేసు ప్రభువారు ప్రవచనాలు పలికినారు. ఇదిగో కన్యక గర్భమున ఒక శిశువు పుడతాడు, ఆయన తన ప్రజల కొరకు ప్రాణం పెట్టి ఆయన శిలువ మరణం పొందుతాడు. ఆయన రక్తం వలన మానవునికి పాప క్షమాపణ. ఇవి లేఖనాలు. కాబట్టి లేఖనముల ప్రకారం ఆయన మన పాపముల నిమిత్తమై మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనాలు తెలియపరిచాయి ఆయన ఒకరోజు లేస్తాడు అని. లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేపబడినాడు. లేఖనాలు క్రీస్తు పుట్టక మునుపే
600 సంవత్సరాలు 700 సంవత్సరాలు తెలియపరిచినాయి. యేసుప్రభు భూమి మీదకి వస్తాడు, ఆయన మనుషుల కొరకు చనిపోతాడు, సమాధి చేయబడతాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఆయన పరలోకానికి ఆరోహణమైపోతాడు అని లేఖనాలు తెలియపరిచాయి. ఆ లేఖనాల ప్రకారమే ఆయన లేచాడు. ఒక వ్యక్తి గురించి 700 సంవత్సరాల క్రితమే, ఒక వ్యక్తి పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి గురించి చెప్పితే ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఏమండి, నేను పుట్టక ముందు ఎవరైనా చెప్పుంటారా? మా అమ్మకి మా నాన్నకి తెలుసా మగపిల్లడు పుడతాడని? పుట్టిన దాకా కూడా తెలియదు మగపిల్లడు పుడతాడు కదా. యేసు ప్రభు పుట్టక మునిపే 700 సంవత్సరాల క్రితం లేఖనాలు ప్రవచించబడ్డాయి. ఆశ్చర్యం. చూడండి, చివరిగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ పత్రిక 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఎవరి కొరకంట? తన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి కొరకు. తన కొరకు కనిపెట్టుకొని ఉండేవారి కొరకు ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఎలా కనిపెట్టుకోవాలి? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు బైబిల్లో. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్య. బుద్ధి గల కన్యకలు అన్ని సిద్ధం చేసుకొని రెడీలో ఉన్నారు అండి. వాళ్ళను సిద్ధపరచుకున్నారు, మంచి స్నానం చేశారు, బట్టలు కట్టుకున్నారు, వాళ్ళ దీపాలన్నిటినీ తుడుచుకున్నారు, వెలిగించిన వెంటనే వెలగాలని సిద్ధపరచుకున్నారు, ఆయిల్ నింపుకున్నారు, మధ్యలో అయిపోద్దేమో ఆయిల్ అని అంత రెడీలో ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ఆయన వస్తాడో రాడోలే అనుకొని ఏవి సిద్ధంగా లేవు. వారు ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు. పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది. పెళ్లి కుమారుడు రావడం ఏమైంది? ఎందుకు ఆలస్యమైంది? ఇంకా ఎవరైనా రక్షణ పొందుతారేమో, చివరి గడిలైనా ఇంకా ఎవరైనా తెలుసుకుంటారేమో, చివరి గడి అయినా. ఎదురు చూచారు చూచారు చూచారు, ఇద్దరు నిద్రపోయారు. ఎవరిద్దరు? బుద్ధి గల కన్యకులు నిద్రపోయారు, బుద్ధి లేని కన్యకులు కూడా నిద్రపోయారు. అర్ధరాత్రి ఒక బోర ఊదబడింది. ఏమని? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. ఆ బోరకు ఇద్దరు లేచారు. బుద్ధి గల కన్యకులు లేచారు, బుద్ధి లేని కన్యకులు లేచారు. బుద్ధి గల కన్యకులు దివిటీలు వెలిగిస్తే వెలిగాయి. ఎందుకు? సిద్ధంగా ఉన్నాయి. బుద్ధి లేని కన్యకులు వెలిగిస్తే ఎలగలే, ఆయిల్ అయిపోయింది. రావడం ఆ కన్యకులను తీసుకొని, బుద్ధి గల కన్యకులు తీసుకొని వెళ్ళిపోయాడు. బుద్ధి లేని కన్యకలు బుద్ధి గలవారిని అడిగారు, అమ్మమ్మ రొంత ఆయిల్ ఇయ్యమ్మా. వాళ్ళు అన్నారు, జ్ఞానయుక్తంగా ఆన్సర్ చెప్పారు. ఎట్లా? మీకు ఇస్తే మాకు చాలదు, మీకు చాలదు, మీ వల్ల మేము కూడా నష్టపోవాలి. పరిగెత్తండి, షాపులో పోయి కొనండి. వీళ్ళు పరిగెత్తి షాపులో కొని పరిగెత్తుకుంటా వచ్చి దీపాలు వెలిగించి వచ్చే లోపల తలుపు వేయబడింది. అయ్యా అయ్యా తలుపుది తలుపుది అని అడిగారు. ఆయన ఏమన్నాడు తెలుసా? మీరెవరో నాకు తెలియదు.
ఎంత భయంకరమైన మాట. అయ్యా, నీ నామం నిమిత్తం మేము స్వస్థపరిచామే, మేము చర్చికి వెళ్ళామే, మేము ప్రార్థనలు చేసామే, ఉపవాసాలు ఉన్నామే, మేము కానుకలు ఇచ్చామే, ఎన్ని చేశామో. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి వెళ్ళండి. ఎంత భయంకరమైన మాట అండి, ఎంత భయంకరమైన మాట. ప్రియ స్నేహితులారా, ఈ మాటలు వింటున్నా నీవు, నేను, ఎవరైనా సరే, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడినాడని తెలుసుకుందాం. మన పాపముల నుండి విడిపింపబడ్డాం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులమైపోతాం. యేసునందు విశ్వాసం ఉంచి దేవుడు మన జీవితంలో చేసిన కార్యముల కొరకు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. అవ్వా, నా పాపము నుండి విడిపించావు, నా అపరాధములు క్షమించావు, నేను నీతిమంతుడు అవ్వడానికి మీరు తిరిగి లేచినారు. ఒక దినం వస్తుంది, నన్ను తీసుకెళ్ళి నీ రాజ్యములో ఉంచుతావు. అందుకొరకై నీకు వందనాలు అని దేవుణ్ణి ఆరాధిస్తాం, మోకరించి ఆరాధిస్తాం.